ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడిలో గంటలుండవు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనం హైదరాబాద్లోని అత్యంత ప్రశాంతమైన అందమైన ప్రదేశానికి వచ్చాం. అదే ఈ పాలరాతి అద్భుతం బిర్లా మందిర్. ఈ గుడి వెనుక ఉన్న విశేషాలేంటో చూద్దాం. ఈ బిర్లా మందిరాన్ని 1976లో బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించారు. సుమారు 2000 టన్నుల తెల్లని రాజస్థానీ పాలరాతిని ఉపయోగించి 10 ఏళ్ల పాటు కష్టపడి కట్టారు. ఇది నౌబత్ పహాడ్ అనే 280 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఇక్కడి విశేషం ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియన్, రాజస్థానీ మరియు ఒరిస్సా స్టైల్ కలిగిన అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల బాలాజీ విగ్రహానికి ప్రతిరూపంగా 11 అడుగుల నల్లటి గ్రానైట్ విగ్రహం ఇక్కడ మనకు కొలువై ఉంది. ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఈ గుడిలో గంటలు ఉండవు. ఎందుకంటే భక్తులు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవాలని స్వామి రంగనాథానంద గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ పద్మావతి అమ్మవారికి, ఆండాల అమ్మవారికి ఉపాలయాలు ఉన్నాయి. మరియు సాయిబాబా బుద్ధుని విగ్రహం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. లిఫ్ట్ కోసం मंदिर के पास ఇప్పుడు చూడండి, ఈ కొండపై నుంచి చూస్తుంటే హైదరాబాద్ నగరం మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుంది కదా. ఆ పక్కనే హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అమరవీరుల జ్యోతి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, మన కొత్త సెక్రటరీ వ్యూ ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.